హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. హీరోస్ ని 3-4 ఏళ్ల పాటు లాక్ చేసే రాజమౌళి వారణాసి రిలీజ్ డేట్ ఏడాది ముందుగా అనౌన్స్ చేశాడు. స్పిరిట్ ఇలా పట్టాలెక్కిందో లేదో అడగకుండానే సినిమా ఎప్పుడొచ్చేస్తోందో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగ. కానీ బన్నీ రాక రిలీజ్ డేట్ రివీల్ చేయలేదు అట్లీ. 2027లో వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా రావటం డౌటేనా? అట్లీ ప్లాన్ వేరే లెవెల్లో ఉందా? పుష్ప 2 ఊరమాస్ హిట్ తర్వాత జవాన్తో బాలీవుడ్ బాద్షాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీతో జతయ్యాడు బన్నీ. అట్లీ నెరేషన్ కు పడిపోయిన ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం చకచక జరిగిపోయాయి. ఇక ఈ ఏడాది బన్నీ బర్త్డే సందర్భంగా రాకా మూవీ టైటిల్ రివీల్ చేసింది టీం. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడూ చెప్పట్లేదు అట్లీ అండ్ బన్నీ. ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. రాక కోసం సుమారు 800 నుంచి 1000 కోట్ల వరకు నిర్మాతలు బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అట్లీ చెప్పకపోయినా 2027లో పుష్పరాజ్ వస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా రాక రావడం కష్టమేనన్నది ప్రెజెంట్ టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాకాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా సినిమాను చెక్కుతున్నాడు అట్లీ. దీనికోసం ఎక్కడా రాజీ పడ్డలేదట. టైం తీసుకునైనా సరే వర్త్బుల్ ఫిల్మ్ ఇవ్వాలన్న కసితో పనిచేస్తున్నాడని బస్. ఇక విజువల్ వండర్ కోసం విఎఫ్ఎక్స్ సిజిఐ టీమ్ కి కావాల్సిన టైం ఇస్తున్నాడట. అందులో దీపిక ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ వల్ల ఆమె షూట్ కొంత పెండింగ్ పడిందని సమాచారం. ఈ కారణాలే సినిమాలు మరింత డిలే చేస్తున్నాయి. అందుకే రిలీజ్ డేట్ చెప్పకుండా దాటేస్తున్నాడు అట్లీ. 2028లో రాకా థియేటర్స్లోకి రావచ్చని బస్. ఇక బన్నీ లోకి మూవీని అక్టోబర్ నుండి పట్టాలెక్కించబోతున్నాడని టాక్. తమిళనాడులో టాప్ చైర్ ఖాళీ అవుతుందా? ఈ డౌట్ ఎందుకు అనేగా. దళపతి విజయ్ సీఎంగా సెటిల్, కమల్ హాసన్ నిర్మాతగా బిజీ, అజిత్ సినీ కెరియర్ కన్నా స్పోర్ట్స్ పై ఫోకస్ ఎక్కువ. ఇక మిగిలింది సూపర్ స్టార్ రజనీకాంతే. ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? కోలీవుడ్ లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి? వాచ్ ది స్టోరీ. కోలీవుడ్ లో కొన్నాళ్లు రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ అన్నట్లుగా నడిచింది. ఆ తర్వాత విజయ్ అండ్ అజిత్ మధ్య పోటీ రసవత్తరమైంది. ఏది ఏవైనా ఈ నలుగురితోనే పోటీ, ఈ నలుగురిలోనే పోటీ అన్నట్లుగా చూశారు తమిళ తంబీలు. వీళ్లే అక్కడ టాప్ హీరోలు. కానీ తమిళనాడులో ఈ సమీకరణాలు మెల్లిగా మారిపోతున్నాయి. రజనీకి బాక్సాఫీస్ దగ్గర ధీటుగా ఎదుర్కొనే విజయ్ యాక్టింగ్ కెరియర్ కు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ తీసుకోవడంతో టాప్ రేసర్ ప్లేస్ ఒకటి ఖాళీ అయిపోయింది. జననాయగన్ తన చివరి సినిమాగా చెప్పుకుంటూ వచ్చాడు దళపతి విజయ్. ఆ మాటకే కట్టుబడిపోయాడు. సీఎంగా ఇంకో 5 ఏళ్లు బిజీ. ఈ మధ్యలో సినిమా చేసే ఛాన్స్ లేదు. కమల్ హాసన్ హీరోగా మార్కెట్ డౌన్ లో ఉండడంతో అరకొర సినిమాలు చేస్తూ నిర్మాతగా బిజీ అయ్యాడు. రజనీ, విజయ్, కమల్తో పోల్చుకుంటే అజిత్ కాస్త వెనకబడ్డాడు. వన్స్ అపాన్ ఎ టైం ఈ ముగ్గురిని బీట్ చేసి టాప్ చైర్లో కూర్చుంటాడేమో అనుకున్నారు. కానీ సినీ కెరియర్ కన్నా స్పోర్ట్స్ పై ఫోకస్ పెంచడంతో తలాకు అంత సీన్ లేదని తేలిపోయింది. ఇక మిగిలింది సూపర్ స్టార్ రజనీకాంతే. ఈయనొక్కడే టాప్ ప్లేస్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కానీ త్వరలో ఆయన కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తారట. తలైవర్ 175 రజనీకాంత్ చివరి సినిమా అంటూ కోలీవుడ్ లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. గతంలో కూడా రజనీ గురించి ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు తలైవర్. బాబా తర్వాత భారీ గ్యాప్ ఇవ్వడంతో రజనీకి రావడం కష్టమనుకున్నారు. కానీ ఆ తర్వాత రికార్డు క్రియేట్ చేసిన చంద్రముఖి వచ్చింది. రోబో తర్వాత మరోసారి బ్రేక్ తీసుకుని మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్స్ చూస్తే తలైవర్ బ్రేక్ ఇస్తారేమో కానీ రిటైర్మెంట్ అనే ఆప్షన్ ఆయన డిక్షనరీలోనే లేదు అని అర్థమవుతోంది. కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో యూనిక్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటోంది. చెప్పాలంటే పవర్ఫుల్ రోల్స్ చూస్ చేసుకుంటోంది. త్వరలో ద ఇండియా స్టోరీతో పలకరించబోతున్న చందమామ టోటల్ ప్రమోషన్స్ భుజానకెత్తుకుంది. ఇందులో భాగంగానే కాజల్ చేసిన ఓ స్టేట్మెంట్ కియారాకు కౌంటర్ అయిందా? చందమామ ట్రోలర్స్ కి బుక్ అయిందా? కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కాజల్ అగర్వాల్ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఆ మధ్య కాస్త బొద్దుగా మారిన చందమామ మళ్ళీ ఓల్డ్ లుక్ లోకి చేంజ్ అయింది. తెలుగులో NBK 111 తో పాటు రామాయణంలో మండోదరిగా కనిపించబోతున్న కాజు పాప ఈ జూలై 24న ద ఇండియా స్టోరీతో ఫుల్ లెంత్ రోల్లో కనిపించబోతోంది. పాన్ ఇండియా సబ్జెక్ట్ తో తెరకెక్కించిన ఈ మూవీని పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ద ఇండియా స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మొత్తం ప్రచారాల రెస్పాన్సిబిలిటీని తన భుజానికి ఎత్తేసుకుంది కాజల్ అగర్వాల్. బాలీవుడ్ టు టాలీవుడ్ ఆమె ఇంటర్వ్యూలే. అక్కడక్కడ దర్శకుడు చేతన్ డీకే అలా మెరుస్తున్నాడు. ఇక హీరో శ్రేయాస్ తల్పడేకు ఛాన్స్ ఇవ్వట్లేదు చందమామ. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన చందమామ ఇక ఫ్యూచర్లో తన కొడుకు గర్వపడే సినిమాలే తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది. And I feel like I'm at the stage of my life where I want to do impactful stuff like that. I want to do films which will make me proud. And more than anything, make my son really proud of me.
వరుస ఇంటర్వ్యూలో భాగంగా బికినీ ధరించడంపై మాట్లాడుతూ టూ పీక్ దుస్తుల్లో నటించడం నచ్చదని, ఇదొక ప్రైవేట్ థింగ్ అని అంగంగ ప్రదర్శన చేయడం తనకిష్టం లేదని చెప్పుకొచ్చింది. అలాగే ఇంటిమేట్ సీన్స్లో నటించడం కూడా నచ్చదని, తనకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకున్నానని తెలిపింది. ఒకవేళ చేయాల్సి వస్తే ప్రాజెక్టు నుండే క్విట్ అవుతానని చెప్పుకొచ్చింది. ఇంకేముంది, కాజల్ని చూసి నేర్చుకో అంటూ కియారాకు హితబోధ చేస్తున్నారు నెటిజన్స్. ఇంకొందరు మాత్రం గతంలో గ్లామర్ రోల్స్ చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. 40+ వచ్చాక అలాగే అనిపిస్తుందని చమత్కరిస్తున్నారు. వీరిదంతా ఓ గోల్ అయితే గ్లామర్ బ్యూటీని మళ్ళీ గ్లామరస్ గా చూడలేమా అని తెగ ఫీల్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. I was not okay with bikini scenes, for example. It's a private thing, and I'm not okay to display it on screen. I wasn't okay with doing very intimate scenes because that's where I draw the line personally. Sure. So I had my personal boundaries, and I respected that and stayed true to that. And I think as long as you are true to yourself and you're being authentic with yourself, that's all that really matters. Not comfortable with at all. I would just say, I'm so sorry, I can't be a part of this. However big the film was, however important the role was, somewhere you draw the line. You have your instinctive filter. ఓ సినిమా హిట్ పడగానే తమ డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్కి ఖరీదైన కార్స్, వాచెస్ ఇవ్వటం టాలీవుడ్లో ఎప్పటి నుండో నడుస్తున్న ఒక ట్రెండ్. కానీ ఈ ధోరణి కోలీవుడ్కి పాకేసి నయా కల్చర్ అయిపోయింది. అక్కడ ఒక పెద్ద హిట్ పడినా, స్మాల్ సక్సెస్ చూసినా కార్స్ పనిచేస్తున్నారు. కెరియర్లోని హైయెస్ట్ గ్రేసర్ చిత్రాన్ని మనశంకర్ వరప్రసాద్ రూపంలో అందించినందుకు అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతకుముందు ఓజీ సక్సెస్ అయినందుకు దర్శకుడు సుజిత్ కు కార్ గిఫ్ట్ గా అందించాడు పవన్. టాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉన్న ఈ ధోరణి కోలీవుడ్ లోకి పాకి పీక్స్ కు చేరింది. సినిమా సక్సెస్ కాగానే డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్ కు గిఫ్ట్స్ రూపంలో ఖరీదైన కార్లు పనిచేస్తున్నారు అక్కడి హీరోస్ అండ్ మేకర్స్. కరుప్పుతో బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రేసర్ మూవీ చూసినందుకు ఆర్జే బాలాజీతో పాటు కంపోజర్ సాయి అభ్యంకర్ తో పాటు పలువురు టెక్నీషియన్స్ కు కాస్ట్లీ కార్స్ గిఫ్ట్ గా పంచాడు సూర్య. సూర్యని చూసి ఇన్స్పైర్ అయిన శివకార్తికేయన్ తను నిర్మించిన తాయి కిలవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దర్శకుడు శివకుమార్ మురుగేషన్ కు కార్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ అధినేత ఈషారి కె గణేష్ కూడా గట్టా కుస్తీ 2 హిట్ కొట్టినందుకు హీరో విష్ణు విశాల్ కు ఓ కార్ బహుమతిగా ఇచ్చాడు. రీసెంట్లీ రిలీజ్ అయిన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. విష్ణు విశాల్ పనితనం మెచ్చి కాస్ట్లీ కార్ గిఫ్ట్స్ ఇచ్చి తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాడు ప్రొడ్యూసర్. అలాగే ఫ్యూచర్లో అతడితో సినిమాలు చేస్తానంటూ ప్రకటించేశాడు. మొత్తానికి హిట్ కొట్టు, కారు పట్టు స్కీమ్ కోలీవుడ్లో బాగా వర్కౌట్ అయినట్లే ఉంది. వైఫ్ కియారా కోసం రిలీజ్ డేట్ సాక్రిఫైస్ చేశాడు సిద్ధార్థ్ మల్హోత్రా. టాక్సిక్ ఆగస్టు 26న రిలీజ్ కాబోతోంది. 2 days గ్యాప్లో శ్రద్ధా కపూర్ ఈతతో వస్తోంది. బాలీవుడ్లో ఈ సినిమాల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. తేల్చుకుంటే వీళ్ళిద్దరే తేల్చుకుంటారులే అని సైడ్ ఇచ్చేశాడు సిద్ధార్థ్. బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య క్లాష్ తప్పదా అని డౌట్ పడుతున్న వేళ కియారాకు లైన్ క్లియర్ చేశాడు సిద్ధార్థ్. కియారాకి బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే టాక్సిక్ అంతకంతకు వెనక్కిపోతోంది. మార్చ్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్ 4కి అక్కడి నుండి ఆగస్ట్ 26కి పోస్ట్ పోన్ చేసుకుంది. ఇక టాక్సిక్లో మేడం చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదని తబాహీ సాంగ్ చెప్పకనే చెప్పేసింది. టాక్సిక్ కు పోటీగా 2 days గ్యాప్లో శ్రద్ధా కపూర్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ఈత రాబోతోంది. ఆగస్టు 28న రిలీజ్ చేస్తున్న రీసెంట్లీ అనౌన్స్ చేశారు మేకర్స్. చావా ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వితాబాయ్ బయోపిక్ మాడక్ నిర్మిస్తోంది. కానీ ఈ ఇద్దరికన్నా ముందు ఆగస్టు లాస్ట్ వీకెండ్ పై ఎప్పుడో కర్చీఫ్ వేశాడు సిద్ధార్థ్ మల్హోత్రా. సిద్ధార్థ్ మల్హోత్రా తమన్నా జంటగా బాలీవుడ్ లో వ్యాన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫోక్ థ్రిల్లర్ ని మే 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల ఆగస్టు 28కి పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఇప్పుడు కియారా ఫిలిం ఇటు శ్రద్ధా కపూర్ మూవీ రేస్లోకి రావడంతో సిద్ధార్థ్ మెల్లిగా తప్పుకొని సెప్టెంబర్ 25కి వస్తున్నాడు. శ్రద్ధతో కన్నా భార్యతో పోటీ వద్దనుకొని సైడ్ ఇచ్చాడు హీరో. మూవీ మిక్స్లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ డ్యూన్ పార్ట్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది. దర్శకుడు డెనిస్ విల్లునేవ్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డ్యూన్ మెస్సయ్య నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు మేకర్స్. జగపతి బాబు, లయ, కృతికా శ్రీనివాస్ లీడ్ రోల్స్ నటిస్తున్న ఫిలిం వదల.
జూలై 17న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఆకిల్లవి కృష్ణ దర్శకుడు కాగా, కిషోర్ నాయుడు, చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.